వైసీపీలో మరికొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి రోజాను తప్పించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నగరిలో మంత్రి రోజాపై భారీ ఆరోపణలు ఉండటంతో పాటు రోజుకో వివాదంలో ఇరుక్కుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి రోజాను నగరి నుంచి తప్పించి ఒంగోలు నుంచి ఎంపీగా బరిలో దింపనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ సీటుకు మొదట చెవిరెడ్డి పేరు వినిపించింది. అయితే స్థానిక నేతలు చెవిరెడ్డిని వ్యతిరేకించడంతో అధిష్టానం పునరాలోచించి ఆ నిర్ణయం వెనక్కు తీసుకుంది. దాంతో తాజాగా రోజా పేరు తెర మీదకు వచ్చింది. రైట్, నియోజకవర్గాల మార్పులని సంబంధించిన విషయంలో వైసీపీ అధిష్టానం ముందు నుంచి కూడా చాలా సీరియస్గానే కదులుతోంది. అయితే ఈ నేపథ్యంలో 4 విడతలుగా లిస్టులను రిలీజ్ చేసింది. ఇప్పుడు 5వ లిస్టు గురించి కసరత్తులు చేస్తున్న క్రమంలో వైసీపీలో కీలకంగా నేతగా ఉన్నటువంటి మంత్రి రోజాకు సంబంధించి కూడా ఒక విషయం బయటకు వచ్చింది. నగరి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రోజాను అక్కడి నుంచి తప్పించేటువంటి పరిస్థితులు కనబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద వైసీపీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల ప్రకటన చకచకా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రోజాకి సంబంధించినటువంటి సీటు పట్ల సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఆమెకు ఎమ్మెల్యే సీటు నగరిలో ఇవ్వవద్దు అని చెప్పేసి నగరికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే పార్టీ శ్రేణులన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి జడ్పీ సమావేశంలో కూడా జడ్పీటీసీలు ఎంపీటీసీలు నగరిలో రోజాకి సీటు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంతమంది ఆమె వ్యతిరేక వర్గీయులు కలిసి మంత్రి రోజాకి సీటు ఇవ్వద్దని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క నగరిలో రోజా మీద రోజు రోజుకి ఆరోపణలు ఎక్కువవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటీవల భువనేశ్వరి అనేటటువంటి పుత్తూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దళిత కౌన్సిలర్ రోజా మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తమ్ముడు అయినటువంటి కుమారస్వామి అనేటటువంటి ఒక వ్యక్తి ఆమె దగ్గర నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు, మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పేసి, సో అది ఇవ్వకుండా మోసం చేశారని చెప్పేసి ఆమె సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా రోజా మీద సర్వత్రా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు రోజాని పక్కన పెట్టాలని చెప్పేసి పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి మార్చాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె సీటును ఇప్పటికీ కన్ఫర్మ్ చేయనటువంటి సిచ్యువేషన్. దాదాపు 4 జాబితాలు ఇచ్చినా సరే 5వ జాబితాలో కూడా ఆమె పేరు ఉంటుందా లేదా అనేటటువంటి సర్వత్ర ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే రోజాని నగరి నుంచి తప్పించాలని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమెను అక్కడి నుంచి తప్పించి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పంపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న విజయసాయిరెడ్డి ఒంగోలు జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి ఈ సమాచారం కూడా అందించాలని తెలుస్తుంది. రోజాని వదులుకోవడం ఇష్టం లేనటువంటి అగ్రనాయకత్వం ఆమెను ఒంగోలు అకామిడేట్ చేయాలి, అక్కడ ఎంపీగా బరిలోకి దింపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే తొలుత ఇదే జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
శ్రీనివాసరెడ్డి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇక్కడ ఎంపీ టికెట్ కానీ ఇచ్చినట్లయితే ఆయన కొడుక్కి ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన కొడుకు కూడా టికెట్ ఇవ్వాలి, సో కుటుంబంలో 2 టికెట్లు ఇస్తే మాకు కూడా 2 టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి పట్టుబట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ విధానానికి వ్యతిరేకం, వైసీపీకి వ్యతిరేకం కాబట్టి సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కన పెట్టి ఆ స్థానంలో రోజాకి ఛాన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క నగరిలో రోజా ఓటమి ఖాయం అని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజాకి వ్యతిరేకంగా ఆ పార్టీలో 2 నాయకులు, ముఖ్య నాయకులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అందులో ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి చక్రపాణి రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ఏదైతే అక్కడే ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి కేజే కుమార్, ఈ 2 వర్గాలు కూడా రోజాకి వ్యతిరేకంగా అక్కడ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఆమెకు సీటు ఇవ్వద్దని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నగరిలో రోజాకి సీటు కేటాయించినట్లయితే అక్కడ ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయము. సో సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వేలో తేలినటువంటి నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి తప్పిస్తే ఎక్కడ అకామిడేట్ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు సీటు అనేది ఒక అస్త్రంగా దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒంగోలులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించి అక్కడ ఆ సీటు ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా టచ్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి సీటు ఇవ్వకూడదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ మిగతా నాయకులు కూడా వెళ్ళి ఆయనతోటి ఎక్కడ టచ్లోకి వెళ్తారో, సో ఈ నేపథ్యంలో త్వరగా అక్కడ ఎంపీ అభ్యర్థిని తేల్చాలి, సో ఆ అభ్యర్థి రోజా అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఎమ్మెల్యే సీటు ఇవ్వద్దని చెప్పేసి సొంత పార్టీ నేతలే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆమెను జిల్లా మార్చడంతో ఒంగోలు వల్ల అక్కడ ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒంగోలుకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆమె రాకను వ్యతిరేకిస్తారా లేకపోతే ఆహ్వానిస్తారా అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. కొంతమంది ఇప్పటికే ఆమె ఒంగోలు ఎంపీగా అయితే ఒప్పుకోమని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒంగోలు నాయకులు కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి నిన్న అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది అని చెప్పేసి సమాచారం. సో ఏదైనప్పుడు కూడా నగరి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం అనేక ఆరోపణలు మూటకట్టుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె సీటు మీద సర్వత్రా ప్రతిష్టంభన అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఒంగోలు సీటు కేటాయిస్తారని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో అక్కడ ఆమెను చాలామంది వ్యతిరేకిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.